భూమికి పుట్టిన రాయి, రాతి కొట్టేవాడికి పుట్టిన ముగ్గురు మంత్రానికి లింగం కాలేదు. ఈ ముగ్గురికి పుట్టిన బిడ్డను లింగంగా వదిలిపెట్టిన పాతవ్రత భక్తులు ఎవరు? అల్లమ ప్రభు రాసిన ఈ శ్లోకం ఆధ్యాత్మికత యొక్క లోతైన మరియు అత్యంత విప్లవాత్మక ఆలోచనను కలిగి ఉంది. బాహ్య అభ్యాసాల కంటే అంతర్గత అవగాహన ముఖ్యమనే వాస్తవాన్ని ఇక్కడ ఆయన వ్యంగ్యంగా వివరించారు. ఈ శ్లోకం యొక్క వివరణాత్మక అర్థం ఇలా ఉంది: భూమి నుండి ఒక రాయి పుడుతుంది. సృష్టి మూలమైన భూమి నుండి ఒక రాయి పొందబడుతుంది. ఇది జడ స్వభావంలో ఒక భాగం మాత్రమే. దానిలో దైవత్వం లేదు. రాతి కొట్టే వ్యక్తి నుండి ఒక దేవుడు పుడతాడు. ఒక శిల్పి, రాతి కొట్టే వ్యక్తి, ఆ రాయిని తీసుకువచ్చి తన ఉలి మరియు ఉలితో చెక్కి దానికి అందమైన ఆకారం లేదా విగ్రహాన్ని ఇస్తాడు. ఇక్కడ విగ్రహం శిల్పి నైపుణ్యం యొక్క ఫలితం, దేవుడు కాదు. ఇది మంత్రానికి లింగంగా మారలేదు. పూజారులు లేదా మంత్రగాళ్లు కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా చెక్కబడిన విగ్రహంపై ప్రాణ ప్రతిష్ఠాపనం చేస్తారు. అప్పుడు సాధారణ రాయిని లింగ లేదా దేవుడు అని పిలుస్తారు. అంటే మనిషి మంత్రాల ద్వారా దైవత్వం రాయికి జోడించబడింది. ఈ ముగ్గురికి పుట్టిన బిడ్డను లింగంగా విడిచిపెట్టారు. ఇక్కడ అల్లములు ఒక అద్భుతమైన రూపకాన్ని ఉపయోగిస్తారు. ఈ మూడింటి కలయిక నుండి పుట్టిన బిడ్డను, రాయి అంటే భూమి, శిల్పి మరియు మంత్రం, ఆ బిడ్డ అంటే విగ్రహం, నిజమైన దేవుడు అని నమ్మి పూజించే వారిని చూసి వారు అతనిని ప్రశ్నిస్తారు. పాత వ్రతగదీగం అంటే ఏమిటి? గుహేశ్వరుడు అంతర్గత ఆత్మలింగాన్ని తెలుసుకోకుండా బాహ్యమైన, మానవ నిర్మితమైన రాతి విగ్రహాన్ని మాత్రమే పరమాత్మ అని నమ్మి దానికి అంటిపెట్టుకుని ఉండే వారిని అల్లములు, పాత వ్రతగదీగం అంటే సత్యం తెలియని అవినీతిపరులు అని పిలుస్తారు. ఇక్కడ వివరణ ఏమిటంటే, తమలో గుహేశ్వరుడిని అంటే ఆత్మ చూడని వారు ఎన్ని ప్రమాణాలు మరియు ఆచారాలు చేసినా అది వ్యర్థం. దేవుడు మంత్రాలకు లేదా శిల్పాలకు మాత్రమే పరిమితం కాదు. రాయిలో దేవుడిని వెతకడానికి బదులుగా మన స్వంత చైతన్యంలో దేవుడిని కనుగొనాలి. అల్లమ ప్రభు ఈ శ్లోకంలో నిర్గుణ ఆరాధన యొక్క ప్రాముఖ్యతను చాలా కఠినంగా మరియు తార్కికంగా ప్రస్తౌతీకరించారు. బాహ్య ఆరాధన కంటే అంతర్గత అనుభవం ఉన్నతమైనది.